జనసేనలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి. బొలిశెట్టి సత్యనారాయణ గురించి ముందుగా మాట్లాడదాం. బొలిశెట్టి సత్యనారాయణ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. చాలా ప్రధానమైనటువంటి వక్తగా కూడా చాలా సందర్భాల్లో పార్టీని వెనకేసుకొచ్చే ప్రయత్నం ప్రతిసారి చేశారు. అటువంటిది పార్టీలో జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించిన నేరానికి అతన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అతనికి ఇక పార్టీతో ఎటువంటి సంబంధం లేదని చెప్పి జనసేన అధికారికంగా ఒక ప్రెస్ రిలీజ్ కూడా జారీ చేసింది. ఎలా చూడాలి ఇది ఇక పరిణామ క్రమాన్ని? సార్, ముఖ్యంగా బొలిశెట్టి సత్యనారాయణ గారు అనే వ్యక్తి ఒక జనసేన కార్యకర్త, ఒక జనసేన అభిమాని, ఒక జనసేనలో పోస్టు అనే దానికంటే ఆయన పర్యావరణాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించేవారు గతంలో. అంటే ఎక్కువ ఎక్కువ గనులు తవ్వకాల గురించి, లేకపోతే నదీ జలాల కలుషితం గురించి, పర్యావరణ పొల్యూషన్ గురించి, ఎక్కడైనా చెట్లు నరికేస్తుంటేనో వీటన్నిటి కేసుల్లో కూడా, అంటే అక్రమ క్వారీల్లో కూడా దానివల్ల పొల్యూషన్ జనరేట్ అవుతుంది, అక్కడ వాటర్ కలుషితం అవుతున్నాయి అంటూ వేసిన కేసుల్లో ఆయన పాత్ర కీలకంగా ఉండేది. ఆయన ఈ రాష్ట్రంలోనే కాదు, ఢిల్లీ స్థాయిలోనే కాదు, దేశ విదేశాలలో కూడా చాలా వాటిల్లో ఆయన కీలకమైనగా ప్రముఖ పాత్ర పోషించినారండి. అలాంటి వ్యక్తి మన పార్టీలో ఉన్నాడని చెప్పుకోవడం కూడా పార్టీకి చాలా అప్రిసియేషన్, గర్వకారణం. బహుశా అటువంటి ఎస్ సార్. కానీ అటువంటి నాయకత్వ లక్షణాలు, అటువంటి మంచి సిద్ధాంతాలు గల వ్యక్తి పార్టీకి అవసరం లేదండి. పార్టీకి ఎటువంటి వారు అవసరం అంటే భజన చేసేవారు, పార్టీ ఫండ్ తెచ్చేవారు, లేకపోతే పార్టీ చెప్పిన సిద్ధాంతాలనే బయటికి తీసుకెళ్లేవాళ్ళు. అంటే అక్కడ కూడా తప్పనట్లేదండి. అంటే అలాంటి వారిని కూడా తప్పనట్లేదు. ఎందుకంటే వాళ్ళు నాయకుడు వెనకాల పయనిస్తారు. నాయకుడు ఎటు వెళ్తే అటు వెళ్తారు. ఒకవేళ నాయకుడు సడన్ గా మధ్యలో కూటమి ధర్మానికి ఇబ్బందిగా ఉందని సిద్ధాంతాలు వదిలేసినాడు అనుకోండి, మనకెందుకులే నాయకుడు ఎటు చెప్తే అటే వెళ్ళాలా, నాయకుడు ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకొని వెళ్లే వాళ్ళు ఉంటారండి. వాళ్ళని 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 ఏమనాలి అంటే మనకు తెలియదండి. ఎందుకంటే ఒక్కొక్కసారి గొర్రెల గుంపులాగా అందరూ వదిలితే అటే వెళ్తారు. అరే అటు వెళ్తే ప్రమాదం, నాయకుడు వెళ్తున్నాడు కదా, నాయకుడికి మనం చెప్పాలి కదా అంటే నాయకుడికి చెప్పేంతటి వాళ్ళమా? నాయకుడికి అన్నీ తెలుసు. ఆకాశం అదేంటది, దారంతా గతుకులు, అంతా చీకటి, ఇవన్నీ కొన్ని డైలాగ్స్ ఉంటాయి చూడండి సార్. ఆ మాదిరిగా ఆయనకి అన్ని తెలుసులే అనేటటువంటి ఒక అపోహలో ఉండేటటువంటి కొంతమంది కార్యకర్తలు ఉంటారు సార్. తప్పుని తప్పు అని చెప్పండి. తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తల తెగిపడే చట్టాలు తీసుకురండి. పవన్ కళ్యాణ్ ని కూడా నిలదీయండి. ఆయనేమి పైనుంచి దిగిరాలా, మీలో ఒకడే అంటూ ఆయన చాలా చోట్ల మాట్లాడారండి. చెగువీర సిద్ధాంతాల నుంచి ఈ రోజు ఆఖరికి సనాతని సనాతని అనే పదం దగ్గర ఆగినారండి. ఈ రోజు మనం చెప్పుకోవాల్సిన పరిణామాలు ఏంటంటే, ప్రతిసారి ఈద్ ముబారక్ లో, రంజానో ఇటువంటి వాటికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి అంటే వాళ్ళ కింద, అంటే వాళ్ళ కుర్చీలో కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గర కింద కూర్చొని కూడా ఆ మాంసం తింటూ కూడా చాలా ప్రచారం చేసేవారండి గతంలో. అంటే నేను మీతో పాటు ఒక ముస్లిం సోదరిని అని. ఈసారి లేదండి. ఈసారి రంజాన్ పండగకి అన్న ఈద్ ముబారక్ శుభాకాంక్షలు అయితే చెప్పుంటాడేమో, కానీ వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయకపోవడం కొంత వారికి కడు బాధాకరంగా ఉందన్న విషయం వారుగా చెప్పమన్నారు. సో అది సెకండరీ టాపిక్ అండి. ఇక బొలిశెట్టి సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన, జస్టిస్ గోపాల్ గౌడ్ గారు, అదే మాదిరిగా వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు, అదే మాదిరిగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కలిసి గతంలో అమరావతి రాజధాని కడితే ఇక్కడకు సంబంధించి పర్యావరణం పొల్యూషన్ అవుతుంది, అంటే ఇక్కడ ప్రశాంతంగా పంట పొలాలు, 3 పంటలు పండే భూమి, కృష్ణా నది పరివాహ ప్రాంతం, సడన్ గా ఇక్కడ కంపెనీలు, ఫ్యాక్టరీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ వచ్చేస్తే ఇక్కడ చాలా ఇబ్బంది ఎదురవుతుంది, ఇక్కడ కట్టడానికి కూడా సరిపడదు అంటూ ఎల్ఎన్టీ వాళ్ళు తేల్చినారండి. ఎల్ఎన్టీ వాళ్ళు కన్స్ట్రక్షన్ లో 20-30 అంతస్తులు పైకి లేపాలంటే కింద పునాది ఎంత లోతు తీయాలి, అంత లోతుకు తీస్తుంటే కృష్ణా నది ఊటబడుతుంది, ఇది అన్ఫిట్, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కి ఇది పనికిరాదు అంటూ కూడా డిసైడ్ చేసినారు సార్. కానీ ఆ ఉద్యమాల్లో ఉన్న వ్యక్తులండి వీళ్ళు. ఆ ఉద్యమాల్లో ఉన్న వ్యక్తుల్లో వడ్డే శోభనాద్రీశ్వరరావు గారికి పేస్ మేకర్ ఉందండి. గుండెలో పేస్ మేకర్ ఉంది. మొన్న ఎవరో నా గురించి చెప్పినారట, ఆ అమ్మాయికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందండి, ఆ అమ్మాయికి ఏదో బ్యాటరీ ఉందట గుండెలో, అయినా సరే గట్టి పోరాటం చేస్తుంది, సొసైటీలో తప్పు జరిగితే ఎంతటి వాడినైనా నిలదీసిద్ది అంటే వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు నాకు ఫోన్ చేసి, భయపడాల్సింది ఏం లేదమ్మా, అదే పేస్ మేకర్ నా గుండెలో ఉంది, వేసి 9 ఏళ్ళు అయింది, ఏం భయపడద్దు, చిట్ట చివరి వరకు, మన ఊపిరున్నంత వరకు మనం నాయకుడు వెనకాల కాదు నడవాల్సింది, నాయకుడు వెనకాల కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజల కోసం కొన్ని సిద్ధాంతాలతో మన నడవడిక ఉండాలి తల్లి అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు చెప్పేవారు సార్.
అదే ఆయనతో పనిచేసిన ఆయన బొలిశెట్టి సత్యనారాయణ గారు ఈ రోజు ఆయన రాజీనామా పెట్టారు. దేనికి పెట్టారు? కొంత ప్రభుత్వం పర్యావరణాన్ని పొల్యూషన్ చేసేటటువంటి కొన్ని ప్రాజెక్టులను తీసుకొస్తుంది. అలాంటి ప్రాజెక్టులకు విరుద్ధంగా నేను పిటిషన్స్ వేస్తున్నాను. అది నేను వేయడం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను పనిచేయడం అవుతుంది. కాబట్టి అదే పర్యావరణ శాఖలో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు కాబట్టి నేను ఆ పదవి అంటే నాకుండేటటువంటి పార్టీలో ఒక హోదా నుంచి బయటకు వచ్చి ఒక సాధారణ జనసేన కార్యకర్తగా నేను పోరాటం చేస్తాను అన్నారు. అంటే నేనేమనుకుంటున్నానంటే అటువంటి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాలంటే, అబ్బా గతంలో ఇద్దరం కలిసి పోరాటం చేసింది ఒకే కాన్సెప్ట్ కదా, మీరు రండి బొలిశెట్టి సత్యనారాయణ గారు, మీకు ఏది ఇబ్బంది జరుగుతుందో చెప్పండి, దాంట్లో నేను కూడా ఏకీభవిస్తా, ఎందుకంటే నేను కూడా పర్యావరణాన్ని కాపాడే దాంట్లో ఒకడిని కదా. మన సిద్ధాంతాలు జనసేన సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని కాపాడాలి కదా. అఖండ 1 అఖండ 2 వచ్చినప్పుడు అందరూ అనుకునే వాళ్ళండి, పర్యావరణాన్ని పొల్యూషన్ అయిపోతుంది, దాన్ని కాపాడాలి, ప్రకృతి విరుద్ధంగా వెళ్తే, ప్రకృతికి కోపం తెప్పిస్తే ఏమవుతుంది అంటే అఖండ 1 అవుతుంది, అఖండ 2 అవుతుంది అనుకున్నామండి. కానీ ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు గతంలో ఇచ్చిన రాజీనామాని పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేసినారండి. అంటే ఒప్పుకొని మీ ఇష్టం, మీరు ఏదైతే వ్యక్తిగత పోరాటం చేస్తారో చేయండి, అది కూటమికి విరుద్ధమైనప్పటికీ ఇప్పుడు మీరు పార్టీ హోదా పదవిలో లేరు కాబట్టి మీ ఇష్టం అంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగినారండి. ఈ రోజుకి కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, ఈ రోజుకి కూడా అమరావతి 40,000 ఎకరాల భూమి కలెక్షన్ తీసుకునే దాంట్లో కానీ, అదే వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు, అదే జస్టిస్ గోపాల్ గౌడ్ గారు ఈ రోజుకి కర్ణాటక నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి గట్టి పోరాటం అయితే చేస్తారండి. అంటే వాళ్ళ సిద్ధాంతాలు కమ్యూనిజం సిద్ధాంతాలు కాబట్టి రాగల రోజుల్లో ఏ రాజకీయ పార్టీలతో వాళ్ళు అనుసంధానంగా వెళ్ళరండి. వాళ్ళు ఒక ఎర్ర కండవా కప్పుకుంటారు, లేకపోతే చచ్చే చివరి వరకు ఎర్ర జెండాతోనే మేము చనిపోవాలనుకుంటారు. కానీ పార్టీలు, పదవులు, హోదాలు ఇవన్నీ బహుశా కమ్యూనిజం సిద్ధాంతాలు గల వారికి ఉండవండి. ఈవెన్ దో బొలిశెట్టి సత్యనారాయణ గారు కూడా పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో వేసే పిటిషన్స్ కోసం పార్టీలోంచి బయటికి వచ్చినారని చెప్పడం జరిగిందండి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఏ జనసేనాని సిద్ధాంతాలను అయితే నమ్మి ఆచరించాలని చెప్పి ఆ జనసేన పార్టీలో చేరారో వాళ్ళందరూ అయితే ఆ సిద్ధాంతాలకి ఇప్పటికీ అలాగే కట్టుబడి ఉన్నారు. ఆ కట్టుబడి ఉన్న నెపానికి, కట్టుబడి ఉన్న నేరానికి కావచ్చు వాళ్ళకి పార్టీ నుంచి వేటు పడుతుంది. కానీ ఈ సిద్ధాంతాలని ఏ జనసేనాని అయితే వల్లించారో తమ కార్యకర్తలకు కానీ, తమ పార్టీలో ఉన్నటువంటి నేతలు కానీ, ఆ జనసేనాని మాత్రం ఆ సిద్ధాంతాలని పక్కన పెట్టేశారు. అంతే కదా సార్? అది చాలా దారుణం సార్. అది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అనేకంటే ఒక చెగువీర సిద్ధాంతాలు, ఒక భగత్ సింగ్ గారి ఆదర్శాలు మేము ఎప్పుడు అనుకునే వాళ్ళండి. నీలం సంజీవరెడ్డి గారు అని ముఖ్యమంత్రి అయ్యారు, మీకు తెలుసు కదా, గతంలో ఒక ముఖ్యమంత్రి. నీలం సంజీవరెడ్డి గారి బామ్మర్ది గారు ఒక ఆయన ఉంటారండి, తరిమేల నాగిరెడ్డి గారు అని. ఆ పదాన్ని కూడా మీరు వినుంటారు కదా. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. మీలాంటి జర్నలిస్టులకో ఎక్కడెక్కడో యూనివర్సిటీలో చదువుకుండే పోరాడే యోధులకి తప్ప తరిమేల నాగిరెడ్డి గారు అనేవారు ఎవరికి తెలియదండి. ఆయన తాకట్టులో భారతదేశం అనే ఒక పుస్తకాన్ని రాశారు అంటారు. ఆయన పుస్తకాన్ని రాయలేదండి. ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎలా మాట్లాడతారు? అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీని ఒక చేపల మార్కెట్ అని, బాతకాని సెంటర్లు అంటూ ఎమ్మెల్యే పదవి నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చి ఆయన్ని కొన్ని కారణాల వల్ల ఇలాగే, అంటే అప్పట్లో ఉండేది కదండి, రాష్ట్రానికి విరుద్ధంగా మాట్లాడితే అరెస్ట్ అనే ఒక సిద్ధాంతం, ఒక కేసు ఉండేది. అది రాజద్రోహం కేసు పెడతారు. సో ఆ రాజద్రోహం కేసులో తరిమేల నాగిరెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాల్ని రాసినటువంటి పుస్తకమే తాకట్టులో భారతదేశం అండి. కానీ ఈ రోజు తాకట్టులో ఆంధ్ర రాష్ట్రం ఉంది అంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను 5 ఏళ్లలో చేసిన అప్పుని వీరు ఈ 22 నెలల్లో 20 నెలల్లోనే చేసేసినారు. నేను ఏ కోట్లు ఎంత ఖర్చు పెట్టినాను, ఎవది డైరెక్ట్ గా ఒక పథకం, ఒక బటన్ ద్వారా రాష్ట్ర ప్రజలకి పథకాల రూపంలో అందిందో నేను చెప్పగలను. కానీ మీరు ఎన్ని కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టినారో, దేనికి ఖర్చు పెట్టినారో మీరు చెప్పగలరా అంటూ నిలదీసినప్పుడు ఇప్పుడు రాయాలా? ఇప్పుడు తాకట్లో భారతదేశం పుస్తకం అక్కర్లా, తాకట్టులో ఆంధ్ర రాష్ట్రం అనే ఒకటువంటి పుస్తక ప్రచురణ లాగా కొన్ని విషయాలు విపులీకరించాలా. అనారోగ్యంగా ఉన్న బొత్స గారు కూడా అసెంబ్లీ సాక్షిగా వచ్చి చెప్పిన మాట ఏంటి? నేను అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఎందుకు వచ్చినానంటే మీరు సరైన వివరాలు సక్రమంగా అందించట్లా. ఎన్ని కోట్ల అప్పు ఉందో మీరు చెప్పాల్సిన బాధ్యత ఉండి మీరు కౌంటర్ ఇస్తానంటారేంటి? కౌంటర్ అంటే
మాలాంటి న్యాయవాదులకు తెలుసు సార్. మేము ఏదైనా అవతల అడ్వకేట్ మాకు ఒక పిటిషన్ జారీ చేసినప్పుడు దాన్ని మేము చదువుకొని సమాధానంగా కౌంటర్ ఇవ్వాలి కదా సార్. కొంత సమయాన్ని మాకు కేటాయించండి అని జడ్జి గారిని అడుగుతాం. కానీ అసెంబ్లీలో ఆ కౌంటర్ ఉండకూడదండి. అసెంబ్లీలో రైట్. వారు చెప్పిన ప్రతి మాటకి ఎవిడెంటరీ రూపంలో ఉండాలా. ఎవిడెంటరీ రూపంలో 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినారంటే ఏది నిన్న మొన్నటి దాకా 16,000 డిఎస్సీనో లేకపోతే కానిస్టేబుల్ ఉద్యోగాలు తప్ప ఇంకేవి కనపడలా. మరి అది అఫిడవిట్ రూపంలో ఉందా? లేకపోతే దానికి సమాధానం ఉందా? ఆ ఫిగర్ ఎక్కడి నుంచి ఎంతవరకు వచ్చిందో చెప్పగలిగారా? ఎన్ని కోట్లు దేనికి ఖర్చు పెట్టారో చెప్పగలిగినారా? అందులోనూ అమరావతి ఒక స్వయంభూ అంటారు. స్వయంభూ అంటే తనకి తాను సంపదని సృష్టించగలిగిద్ది అని. మరి ఎంత సంపదని సృష్టించిందండి? 33,000 ఎకరాల్లో ఈవెందో ఈ రోజు కూడా జడ్జి బంగ్లాలు, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎంపీ క్వార్టర్స్ గతంలో కట్టిన వాటికి పెయింట్లు వేయడం, సిఆర్‌డిఏ భవనం ఇది తప్ప ఈ 22 నెలల్లో ఏ కట్టడాలు వచ్చినాయి? అసలు అనకాపల్లికి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చినారండి. మొన్న ఈ మధ్య మీరు చూసినారా?